పైన జగశాస్త్రిని విశ్వాసాన్ని సహోదరులు పెంచుకోవచ్చు. మరి పరిచయం ప్రారంభిస్తూ వచ్చారు. మనకు కావలసిన పరిచయంలో వెలుగులు నిర్మాణాలు నడవడికలు మరి కట్టడ విధులన్నీ కూడా మీ దాసుల ద్వారా నేర్చుతూ వచ్చారు. మరి ఇటువంటి అనుభవాలు కార్యక్రమంగా కూడా వారు కుటుంబ సమృద్ధి గురించి సమయంలో నేర్పించి పరిచయం మేమంతా కూడా మరి మీ ప్రాంతంలో మేము కూడా ధృవీకరించి మీ సన్నిధి తీసుకుంటాం. ఎందుకంటే ఆనాడు అపస్తులు ప్రారంభ దినాల్లో జరిగిన పరిస్థితులు మీ రాసులు కూడా తెలుసుకోవచ్చు. ఆయా సంఘ క్రమాన్ని అనుసరించి రాసులు పెద్దలు తీసుకొచ్చి మరి రాసులు అభిషేకిస్తున్నాను. మా అందరూ కూడా మరి మీ నామం పేరిట మీ రాసుని మీకు అప్పచెప్తున్నాం. మీరు తండ్రిగా తల్లిగా ఆదరించుకున్నాం. ఈ పరిచర్యలో మరి ఈ స్థలంలో మీ కృపకు అభ్యర్థిస్తున్నాం. మరి అనేకమైన ఆత్మను మీ సన్నిధికి నడిపిస్తున్నాం. తండ్రి నాటబడిన మరి మొక్కల వలె అనేక మంది నూతనాత్మలు రక్షింపడడానికి ఈ పరిసర ప్రాంతాల్లో అందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అందరికీ కూడా ఇది రక్షణ మార్గంగా, ఇది దేవుని యొక్క గృహంగా గౌనిగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాసుని కబజెట్టు ఆ తర్వాత చేయబోయే ప్రార్థన కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఎప్పుడు కూడా మీ కృపా కార్యాల్లో మీ సన్నిధిలో దాసులు మీరు నడిపిస్తున్నాము. తగిన జ్ఞానాన్ని, తగిన సంఘానికి కావాల్సిన ఆత్మీయాహారాన్ని ఏ రీతిగా మరి సిద్ధం చేయాలి దాసుల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు అపొస్తలుల కార్యములు మరి ఎఫెసీ పత్రిక 4:13 ప్రకారం సంఘంలో పరిచర్యలో చేసేవాళ్ళు మీ దాసులు పాల్గొనడానికి మీ దాసులు అనుగ్రహించి మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు సహాయపడు స్థితులు చూపించి వీటికి అప్పచెప్పి ప్రార్థించి వేడుకుంటున్నాం. యొక్క కృప పరిశుద్ధాత్మక సహవాసము ఊరు ఉన్న దాసులందరికీ ఈ యొక్క కుటుంబాన్ని విడిచి ఎబినేజర్ గారిని, కుమార్తెని, వారికి ఇచ్చిన బిడ్డని, ఇంకా తల్లిగారిని, ఇంకెవరైతే ఉన్నారో ఆనాటికి అభివృద్ధిపరిచి సంఘాన్ని విస్తరింపజేసి ముందు కాలమంతా దీవెనకరంగాను మేలుకరంగాను దీవించి ఆస్వాదించమని సదాకాలము తోడుగా ఉండి కాచి కాపాడు సంరక్షించి పోషించును కాక.